రావు గారు, సో ఏం చెప్తారు అంటే గతంలో బీఆర్ఎస్ రాకముందు కూడా పంటలు ఎండిపోయాయి, మేము వచ్చాక సస్యశ్యామలమైంది తెలంగాణ అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది, రైతులకన్నా అంశాలు వస్తున్నాయి. దీనికి ఏం చెప్తారు? అండ్ ఇందాక జయరాం గారు చెప్పిన అంశాలకు కూడా మీరు ఏం చెప్తారు? ఇంతకు జయరాం రావు గారు పెద్దలు చెప్పినట్టు మరి డెఫినెట్ గా నేను ఏమంటున్నానంటే సూటిగా ప్రశ్నిస్తున్నా, అవినీతి చేసిన వ్యక్తులని కాపాడుదామా, అవినీతి చేయనిద్దామా? ఇవాళ 10 ఏళ్లుగా అవినీతి జరిగిందనే కదా కేసీఆర్ ఫ్యామిలీ తెలంగాణ ప్రజలు ఫామ్ హౌస్ గుప్పితం చేసిర్రు. ఇవాళ అవినీతి జరిగిందనే సుస్పష్టం. ఇవాళ దాన్ని మరి ఏం చేయాలండి? అట్లనే వదిలేద్దామా? ఎంక్వైరీ కూడా చెయ్యొద్దా? అంటే చెప్పండి, అంటే మనం విజ్ఞులుగా ఏం మెసేజ్ ఇస్తున్నాం అంటే ఎవరైనా అవినీతి చేసుకోండి, అట్లనే వెళ్ళిపోండి, మనం ఇట్లనే పోదామని. ఇదేనా? ఇది కాదు కదా పద్ధతి. మేము ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది, అక్కడ ఎంక్వైరీ చేస్తుంది కమిషన్ కు. దాంట్లో ఆనాడు ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులు కేసీఆర్, హరీష్ రావు గారు ఆర్థిక శాఖ మంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులని ఇవాళ ఎంక్వైరీ పిలుస్తుంది. మీకు భయం ఎందుకండి? ఇవాళ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు, ప్రాజెక్ట్ ఎక్కడైనా మరి మట్టిలే కడతారండి, ఏ ల్యాండ్ లో కడతారు, దాన్ని అది ఇంపార్టెంట్. నీకు ఆ మాత్రం తెలియకుంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు అక్కడ డిగ్ చేస్తారు, ఈ సాయిలు ఎన్ని ఫ్లోర్లకు అనుమతులు ఉంటాయి, ఇది ఎంత గట్టిదా ఏందని సాయిల్ టెస్ట్ చేస్తారు. అంత పెద్ద ప్రాజెక్టు కడతప్పుడు బేసిక్ సాయిల్ టెస్ట్ కూడా చేయకుండా, ఇప్పుడు నేను చెప్పడం కాదు, సాయిల్ టెస్ట్ కూడా జరగలేదు అనేది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిందండి. ఇట్స్ నాట్ మై ఒపీనియన్, ఆన్ ద రికార్డ్ ఇది. మరి దానికి కారకులు ఎవరండి? అంత పెద్ద ప్రాజెక్టు కడుతున్నప్పుడు మరి చూసుకోవాల్సిన బాధ్యత ఆనాటి ప్రభుత్వంది కదా. ఇవాళ అధికారులు ఏం చెప్పారు? స్పష్టంగా కేసీఆర్ ఆదేశాల మేరకే మేము నడుచుకున్నామని వాళ్ళు అక్కడ ఆనాడు పనిచేసినటువంటి అధికారులందరూ కూడా స్పష్టంగా చెప్పారు. దానికి వాళ్ళ ఎంక్వైరీ పిలుస్తుంది. ఇంకొకటి పంటలు ఎండిపోతున్నాయని చెప్తున్నారు. అంటే 10 ఏళ్లల్లా కేసీఆర్ 10 ఏళ్లల్లా ఇదే రైతులని అరికోస పెట్టింది ఎవరండి? రైతులకు బేడీ లేచింది ఎవరండి? అదే లగచర్ల రైతులకు బేడీ లేచింది ఎవరండి? విను మిత్రమా, గుండె నొప్పి వచ్చిందంటే బేడీ లేచినటువంటి చరిత్ర ఎవరు? మీరు ఏం మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. గిరిజనుల భూములు గుంజుకున్నది ఎవరు? ఇవి వినండి చెప్తావన్నీ. ఎవరు? కనీసం మాట్లాడకుండా కూడా కదా, వాళ్ళని మాట్లాడనివ్వకుండా చిన్నపిల్లలు, వృద్ధులు అందరిని కూడా తీసుకొచ్చి ఏ విధంగా చేసిరో అందరికి తెలుసు. ఇవాళ జరిగింది మీ తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం ఇప్పుడు మాట్లాడితే ఎట్లాంటి? రైతులు మీకు ఇవాళ గుర్తొచ్చిరా? ఇవాళ ప్రజాప్రభుత్వం మీరు చెయ్యండి, రైతులకు మేలు మేము చేసినాం కదా. సంవత్సర కాలంలోనే రైతులు నవ్వుకుంటారు, లింగం గారు, రైతులు నవ్వుకుంటున్నారు. 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసాం. సన్న ఓట్లకు ఆనాడు మీరు 500 బోనస్ అన్నాడు కేసీఆర్. మరి ఎందుకు ఇవ్వలేదండి? ఎందుకు ఇవ్వలేదు? రైతులను ఎందుకు ఆదుకోలేదు మీరు? ఈ ప్రజాప్రభుత్వం ఈ రోజు ఒక్కొక్క విషయము లింగం గారు ఎన్ని ఓట్లు వండినాయి ఈ యాసంగిలో? ఎన్ని ఓట్లు కొన్నారు మీరు? కొనుగోలేంది? రోడ్ల మీద వర్షాలకు, అకాల వర్షాలకు ధాన్యం నానిపోయి మొలికెత్తి రైతులంతా కూడా అరగోస పడుతున్నారు. మీరు ఇంకా అది కొనుగోలు చేయకుండా ఆ కుంభకోణం కోసం మీరు ఇప్పటి వరకు కూడా మీరు సరైనటువంటి ప్రొక్యూర్మెంట్ చేయకుండా ప్రొక్యూర్మెంట్ ఏదో చేశారు. మీరు ఒడ్ల ప్రొక్యూర్మెంట్ చేయక మొత్తం కూడా ధనరాశులన్నీ కూడా నీళ్ళకి నానిపోతున్నాయి. అవును, మేము పోలే, మీరు పోయిరు కదా. కోనూరు కళ్యాణ్ కాడ ఉన్నాము. ప్రతి ఊర్లో కరోనా కష్టకాలంలో కూడా ప్రతి ఊర్లో పోయి కొనుగోలు చేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారి ప్రభుత్వానికి ఉన్నది. రైతులకు మేలు చేస్తుంది. ఏం చేసింది రైతులకు? ఎక్కడ పోయింది రైతు బంధు? ఏడపోయింది రైతు బంధు? ఎక్కడ పోయింది? ఏడుంది రైతు బంధు? ఎప్పుడు ఇచ్చినావు? మార్చి 31 వరకు ఇస్తామన్నావు కదా. ఈ రోజు మే అయిపోతున్నది, ఏమైంది? మే 21 ఈ రోజు ఇచ్చిరా రైతు బంధు మొత్తం? ఎప్పుడు ఇస్తారు? రైతు రుణమాఫీ అయిందా పూర్తి స్థాయిలో? రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అయిందా? లింగం గారు మీ ఊరికి పోదామా? లేకపోతే మా దగ్గరకు వస్తారా? రైతు రుణమాఫీ సంపూర్ణం జరిగిందని మీ ఊరికి పోదామా లేకపోతే మా దగ్గరకు వస్తారా? గుట్టలకి ఇవ్వమంటారా? కూడా రైతులను ఆదుకుంటది ఈ ప్రభుత్వం. ఏడా ఆదుకున్నారా? రైతు వ్యతిరేక ప్రభుత్వం చేస్తూ రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? 450 మంది రైతులు చనిపోయారండి. మాటలు చెప్పడం కాదు, రైతుల పేరు మీద మోసం చేసింది మీరు. అవును, అదే కదా. రైతుల నడవండి రైతుల దగ్గరికి. రైతులకు బేడీలేసి రైతుల భూములు గుంజుకొని
నగచర్లలో సొంత కాన్స్టిట్యూన్సీ రేవంత్ రెడ్డి గారి సొంత కాన్స్టిట్యూన్సీలో రైతులు తిరుగుబాటు చేయలేరా? మల్లన్న సాగర్ లో అందరికీ తెలుసు. మీరు 10 ఏళ్లలో ఎంత ఏం చేసిర్రు? రైతులకు నీళ్లు ఇవ్వడానికి చేసినాం మేము. మీలాక అల్లుని కోసమో ఆదాని కోసం చేయలే. ఒక నిమిషం అండి లింగం గారు ఇందాక సుప్రత్ గారు అన్న మాటలు పక్కన పెడితే జయరాం గారు కూడా ఒక కమెంట్ వేశారు. 10 ఏళ్లలో వాళ్ళు చేసిన అవినీతి ఒక ఎత్తు అయితే 1 సంవత్సర కాలంలో మీరు చేసిన అవినీతి కూడా అంతే ఉందని చెప్పేసి జయరాం గారు అన్నారు కదా, మరి దానికేం చెప్తారు? ఇదే చెప్తున్నా, వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. ఎవరైనా ఏదైనా ప్రూవ్ చేయండి, కంప్లైంట్ ఇవ్వండి. ప్రజా అంటే నువ్వు ప్రూవ్ చేసావా? ఇప్పుడు నువ్వు గతంలో అవినీతి జరిగిందన్న ప్రూవ్ చేసావా? ఒక ప్రూఫ్ చూపి రాదు లింగం గారు, ఒక ప్రూఫ్ చూపి లేకుండా ఈ ప్రజా ప్రభుత్వం ఒక ప్రూఫ్ చూపి కేసీఆర్ గారు అవినీతి చేసిరని ఒక ప్రూఫ్ చూపి. జయరాం గారికి సబ్మిషన్ ఉందంట. లింగం గారు ఒక నిమిషం, లింగం గారు ఐల్ కమ్ బ్యాక్ టు యూ, ప్లీజ్ వెయిట్. జయరాం గారు ఒక నిమిషం అండి, ఇదే పాయింట్ పైన సబ్మిషన్ ఉందంట జయరాం గారికి. ఒక నిమిషం జయరాం గారు చెప్పండి, ఒక నిమిషం. ఇదే పాయింట్ మీద ఉందంట, మళ్ళీ మీరే మాట్లాడండి. ఆయన పాయింట్ చెప్పాక మీరు మాట్లాడండి. జయరాం గారు అరే మాట్లాడేటప్పుడు యూ వోంట్ అలౌ. నేను కూడా చదువుకున్న వ్యక్తినండి. జయరాం గారు పాప మా ఉద్యోగులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పైసలు ఇవ్వాల్సి వస్తుంది. కాంట్రాక్టర్ పర్సెంటేజ్ ఇచ్చినంత వరకు బిల్లులు పాస్ అయితే ఇవన్నీ కూడా పాపం ఆయన జయరాం గారు చెప్పారు. మనం మాట్లాడేది వేరే. ఎగ్గొట్టింది మీ 10 ఏళ్ల పాలనలే కదా, ఈ ప్రజా ప్రభుత్వం కాదు కదా. ఇవాళ మీరు ఎగ్గొట్టిన బిల్లుల్ని ప్రజా ప్రభుత్వం క్లియరెన్స్ చేస్తుంది. 30% తీసుకున్నా 7.5 లక్షల కోట్ల అప్పులు చేసిరు, అయినా కూడా ఒక్కొక్కటి సరి చేసుకుంటూ వస్తున్నావు. తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతుంది. ఎక్కడ జరుగుతున్నది పునర్నిర్మాణం? అదే జరుగుతున్నది చెప్పాలి. ఏ రంగంలో జరుగుతున్నది? ఏ రంగంలో పునర్నిర్మాణం జరుగుతున్నది? ల్యాండ్ మాఫియా దేంట్లో? ఈరోజు ఆదాయం ఎంత శాతం పడిపోయింది? తెలంగాణ ఆదాయం ఎందుకు పడిపోయింది? ఎక్కడ పడిపోయిందండి? రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోయింది? కవిత లెక్క లిక్కర్ స్కామ్. అదే కదా లిక్కర్ స్కామ్ అని చెప్పి ఆడ ఒక్కొక్క రూపాయి అవినీతి జరగలేదు. మీరు బీజేపీ కుమ్మక్కయ్య ఎన్నికల ముందు, ఎంపీ ఎన్నికల ముందు చేసిర్రు. అది కుట్ర చేసిర్రు. కుట్ర చేసి కదా, కుట్ర చేసినాకనే పేరు వచ్చింది కదా. ఒక నిమిషం అండి లింగం గారు. ఎస్ జయరాం గారు చెప్పండి. ఇది ఒకవైపు వచ్చేసేమో బీఆర్ఎస్ నాయకులు శుభప్రద్ వచ్చేసి ఈజ్ బెస్ట్ ఓరేటర్, దాంట్లో డౌట్ ఏం లేదు. ఇక లింగం యాదవ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఈజ్ ఓరేటర్ తో పాటు గుడ్ ఫైటర్. సో మంచి వక్తతో పాటు మంచి ఫైటర్. కానీ ఆ ఫైటింగ్ టీవీలలో కాకుండా మీ నాయకుల మీద కూడా చేస్తే బాగుంటది. ఎందుకంటే మీ ఇద్దరు ఎదగాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటాను పెద్దన్నగా. సో మీ ఇద్దరు అంటే మీ నాయకులు ఫస్ట్ మీ నాయకులు చేస్తున్న సింపుల్ చెప్తున్నాను. నిన్న జరిగిన ఒక ఇన్సిడెంట్, దోపిడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ లెవెల్లో ఉందో. ఒక 66 సంవత్సరాల పెద్ద ఆయన తన కూతురు బాగలేదని చెప్పి తన అల్లుడు వచ్చి కొట్టిపోతే వాడు 10 మందిని వచ్చేస్తే గచ్చిబౌలి పరిధి లోపల ఒక వికలాంగుడి పైన, ఒక డెఫెండమ్ పైన, ఒక 65 ఏళ్ల ముసలైన పైన నన్ను కొట్టిల్లు అని వాడు కేసు పెట్టేసిండు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో. దానికోసం అరే ఇట్లా పెట్టిల్లు నువ్వు ఎంక్వైరీ చేసావా అంటే నువ్వు నాకు చెప్పొద్దు, సీఎమే చెప్పాలంటున్నాడు. అరే అక్కడ గుడ్డోళ్ళు కుంటోళ్ళ మీద నువ్వు కేసు పెట్టేటట్టు భయ నీకు అది అర్థం కావట్లేదు అంటే అర్థం కాదు, మేము చేసిందే వేదం అంటున్నాడు. అంటే దీన్ని ఏ లెవెల్లో అవినీతి ఉంది, ఏ లెవెల్లో సిగ్గుమానతనం ఉంది. ఒక పోలీస్ స్టేషన్ లో ఇంత దిగల భార్యాభర్తల ఇష్యూ లోపల భర్త కేసు పెట్టిన 498 భర్త మీద భార్య పెడుతుంది. కానీ ఇక్కడ భార్య మీద భర్త పెట్టించిండ్రు పోలీసులు. అది కుంటోళ్ళ గుడ్డోళ్ళ మీద, ఆ చోటోళ్ళ మీద. అంటే ఎంత సిగ్గుమాల పని మీ ప్రభుత్వం చేస్తున్నది. మీ పోలీసులు నేను అందరు పోలీసుల్లో ఉన్నాను చెప్పండి. ఈ రోజు మీ డీసీపీని కూడా కలుస్తాను గచ్చిబౌలి లోపల. ఇంత నీతిమాలిన పని జరుగుతుంది అంటే ఇప్పుడు మా లింగం దృష్టి పట్టుకొస్తున్నాను నేను. ఇది జరుగుతుంది అంటే ఇది అవమానం కాదా? ఇది ఒక జయరాం గారు ప్లీజ్ కంక్లూడ్ 1 మినిట్. ఇక అసలు విషయానికి వద్దాం. ఇది పక్కన పెడదాం. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే ఈ రోజు నేను ఏ పార్టీని సపోర్ట్ చేయట్లేదన్న విషయం ప్రజలందరికీ తెలుసు. ఏ పార్టీ కనువ కప్పుకోలేదన్న విషయం తెలుసు. ప్రజల కోసం పనిచేసే కార్యక్రమాల్లో కొన్ని పార్టీలకు మంచి జరుగుతుంది, కొన్ని పార్టీలకు చెడు జరుగుతుంది. అప్పుడు బీఆర్ఎస్ కు చెడు జరిగింది, కాంగ్రెస్ మంచి జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ కు చెడు జరుగుతుంది, ఏ పార్టీకైనా మంచి జరగవచ్చు, అది వేరే విషయం. కానీ మాట్లాడకూడదు అనుకోవడం మాత్రం కరెక్ట్ విధం కాదు. కాంగ్రెస్ చేసిన తప్పిదాలు స్ట్రైట్ గా చెప్తున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చేసిన తప్పిదాలు 10 ఏళ్ల నుంచి కేసీఆర్ చేసిన తప్పిదాల కంటే
1.5 సంవత్సరాల్లో చేసిన తప్పిదాలు అంతకంటే రెట్టింపు. రైట్, ఓకే అండి. ఎస్ లింగం యాదవ్ గారు మీ ఫైనల్ కమెంట్స్ ఏంటి? అవును అని నేను చెప్తాను. ఎస్ లింగం యాదవ్ గారు మీ ఫైనల్ కమెంట్స్ 1 minute. ఎస్ డెఫినెట్ గా అండి, ఇవాళ కాళేశ్వరంలో అవినీతి జరిగిందనే చాలా స్పష్టం. ఇవాళ ఎంక్వైరీ నడుస్తుంది. అదే అన్నా మరే అన్నా జయరామన్న అదే చెప్తున్నా, తెలంగాణ ప్రజలందరికీ అందుకే కమిషన్ కు ఆనాడు ప్రభుత్వంలో పెద్దలుగా కాళేశ్వరంలో అవినీతి ఏదైతే జరిగిందో ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. అది ప్రజల డబ్బు వృధా అయ్యింది. దానికి సంబంధించి జవాబు ఖచ్చితంగా కావాలి, ప్రజలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎస్ శుభప్రద్ గారు మీరు ఫైనల్ కమెంట్స్ చెప్పండి. ఈరోజు వాస్తవానికి కాళేశ్వరం కట్టింది కూడా నీళ్ల కోసం. తెలంగాణలో నీళ్లు లేవనే ఉద్యమాలు జరిగినాయి, నీళ్ల కోసం జరిగినాయి. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ కు కృష్ణా నదిలో ఏం పంచాయతీ జరుగుతుందో అదే విధంగా ఈరోజు బీజేపీ అదేవిధంగా టీడీపీ కుట్రలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా ఆడుతుంది. మేడిగడ్డ కడితే మేడిగడ్డలో నీళ్లు ఆగితే అక్కడ పోలవరానికి కిందికి నీళ్లు పోవు. అదే విధంగా వాళ్ళు అక్కడ పెన్నా నదికి వాళ్ళు పెన్నా పరివాహక ప్రాంతంలో నీళ్లు పారించుకోలేరు. కాబట్టి వాళ్ళ కుట్రలో భాగంగా రేవంత్ రెడ్డి గారు కూడా అదే కుట్రలో భాగస్వామి అయ్యిండు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇప్పుడు గోదావరి నుండి కావేరీ నదికి నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం, తమిళనాడులో ఓట్లు రావాలంటే నీళ్లు తీసుకుపోవాలని కేంద్ర ప్రభుత్వం ఒక కుట్ర, కేంద్రము అక్కడ ఎన్డీఏలో భాగస్వామైనటువంటి టీడీపీ ఒక నిమిషం ఆగు లింగం గారు, నువ్వు చెప్పినావు కదా, నేను చెప్తాను వినండి. మీ కుట్రని బయటకెళ్తే అంతగానం ఎందుకు వస్తుంది మీకు? మీరు చేసే కుట్ర, మీరు ఈరోజు దేశంలో వీళ్ళు కొట్లాడతారు. కాంగ్రెస్ బీజేపీ దేశంలో జాతీయంలో రాహుల్ గాంధీ మోడీ కొట్లాడినట్టు కనిపిస్తారు, కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మోడీకి ఉల్ల గులాం లాగా పనిచేస్తున్నాడు. మోడీ చేసినటువంటి అదే విధంగా చంద్రబాబు మోడీ రేవంత్ రెడ్డి గారు కలిసి తెలంగాణ భూములను ఎండబెట్టాల కుట్ర చేస్తున్నారు. దానికి అనుగుణంగానే కాళేశ్వరాన్ని కూలేశ్వరాన్ని ప్రచారం చేస్తారు. సరే, ఇప్పుడు ఫైనల్ గా కమిషన్ ముందు విచారణకు కేసీఆర్ హాజరవుతారా? అసలు విచారణ నోటీసులు ఇస్తే కదండి, నోటీసులు ఇప్పటి వరకు ఇవ్వలేరు. నోటీస్ అంశాలు ఏంది, దేని మీద విచారణ పిలుస్తున్నారు? ఇంకా నోటీసులు రాలేవు, కేసీఆర్ గారికి పోలేవు. పేపర్లలో ఏ అంశాల మీద నోటీస్ ఇచ్చారని కూడా చెప్పాలి. లీకేజ్లు ఇస్తారు వాళ్ళు. మొన్ననే రిపోర్ట్ ఇస్తాం 21 ఈ రోజు డేట్ వాళ్ళు రిపోర్ట్ ఇస్తామని లీకేజ్ ఇచ్చారు గతంలో. ఈ రోజు కూడా నోటీసులు ఇచ్చినామని లీకేజ్ ఇస్తున్నారు. అదంతా కూడా మేము 100% దానికి రిప్లై ఇస్తాము, ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం. కాళేశ్వరంతో ఏం జరిగింది వస్తే మాత్రం విచారణకు హాజరవుతారా? మేము తేల్చుకోవడం, అసలు నోటీస్ రాకముందు మేము దీని మీద ఎట్లా సమాధానం చెప్పాలి? వస్తే మాత్రం హాజరవుతారా? వస్తే 100% దానికి రిప్లై ఇస్తాం, దానికి సమాధానం చెప్తాం. నోటీస్ కి జవాబు కదా చెప్పాల్సింది. కేసీఆర్ గారు జవాబు చెప్తారు, 100% జవాబు చెప్తారు. కానీ వీళ్ళు కుట్ర పన్నుతున్నారు. గోదావరి ఆల్రెడీ కృష్ణా నీళ్ళని మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ తరలికపోయింది. గోదావరి నీళ్ళని కూడా ఆంధ్రప్రదేశ్ కి తమిళనాడుకి కుట్రలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణని ఎండబెట్టే బాధ్యత మీ పైన ఉంది. ఏదేమైనప్పటికీ థ్యాంక్